ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణు అండ్ విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరా అండి? ఉండొచ్చు, చెప్పలేదు. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలని అనుకున్నాను. అస్సలు నేను బిగ్ బాస్ ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది, నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కానీ నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలా మంది మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేది. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులో గెలుచుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేని అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాను. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ చేర్చాలనుకోవచ్చా? అంటే వాళ్ళు హైప్ చేసి ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు. అవన్నీ కూడా మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు.